దేవుళ్ళు దేవతల్లో ఒక్కొక్కరిని ఒక్కో రోజు పూజిస్తారు. అయితే మంగళవారం హనుమంతుణ్ణి భక్తులు పూజిస్తారు, ఆలయాలకు వెళ్తారు. ఇంకొంతమంది ఉపవాసం ఉంటారు. మరి మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలో ఈరోజు తెలుసుకుందాం. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేసి ఉపవాసం ఉండే దంపతులకు పిల్లలు త్వరగా పుడతారు. ఏవైనా దోషాలుంటే పోతాయి. దుష్టశక్తుల ప్రభావం పోయి పిల్లలు చక్కగా పుడతారు. రాత్రిపూట ఉప్పులేని ఆహారాన్ని తినాలి అంటారు. ఇక మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమంతుణ్ణి పూజించాలి. దీంతో శుభం కలుగుతుంది, సమస్యలు పోతాయి. ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. దీంతో ఆయన ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా గ్రహదోషాలుంటే పోతాయి. జీవితంలో అన్ని సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఇలా హనుమంతుణ్ణి పూజిస్తే ఫలితం ఉంటుంది. ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వారు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతుణ్ణి పూజిస్తే తప్పకుండా ఆరోగ్యం బాగుపడుతుంది. ఇక మంగళవారం రోజున ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదివితే ఏ సమస్య ఉన్నా ఇట్టే పోతుంది. అన్ని సమస్యలకు హనుమాన్ చాలీసా పఠనం వల్ల పరిష్కారం లభిస్తుంది. అయితే మంగళవారం రోజున ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైనా హనుమంతుణ్ణి పూజిస్తే అంతా శుభాలు చేకూరుతాయి, అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక ఆరోగ్య సమస్యలుంటే తప్పకుండా పోతాయి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.